అండి ప్రతి నెల ఫిక్స్డ్గా ఒక ఇన్కమ్ కావాలి. వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఎలాంటి చేదుడు వాదుడు లేని వాళ్ళకి ఒక సైడ్ ఇన్కమ్ కావాలి అనుకునే వాళ్ళకి పోస్ట్ ఆఫీస్లో ఒక మంచి స్కీమ్ ఉంది. దాని గురించి తెలుసుకుందాం. ప్రతి నెల జీతం వచ్చినట్లుగా ఫిక్స్డ్ అమౌంట్ కావాలంటే పోస్ట్ ఆఫీస్ పథకం మనకు చాలా ఉపయోగపడుతుంది. ఈ స్కీమ్ మీ జీవిత భద్రతను ఇస్తుంది. నికర ఆదాయాన్ని ఇచ్చే ఆ స్కీమ్ వివరాలు తెలుసుకుందాం. ఇప్పుడు జనరల్గా మనకేమైనా కావాలి, కొనుక్కోవాలి, అమౌంట్ కావాలి, చిన్నపిల్లల నుంచి సీనియర్ సిటిజన్ల వరకు అందరికీ ఒక నికర ఆదాయం అవసరం. అందుకే చిన్నపిల్లలు పాకెట్ మనీ కావాలని కోరుకుంటారు. దాన్ని దాచుకొని వారికి కావాల్సిన కొనుక్కుంటారు. అలాగే మనకు కూడా ఒక ఏజ్ వచ్చిన తరువాత కొంచెం పని చేయలేని వయసు వచ్చినప్పుడు వాళ్ళకి ఇన్కమ్ కావాలి. పని చేయలేని వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళకి డబ్బులు కావాలి. వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా వాళ్ళ జీవనం కొనసాగించాలి. అది ఎలా ఏంటి అంటే, ఇలాంటి పోస్ట్ ఆఫీస్ ఒక స్కీమ్ ఉంది. అదేంటి అంటే పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్. ఒక సురక్షితమైన నమ్మకమైన పెట్టుబడి పథకం ఇది. చిన్న పెట్టుబడిదారులకు నెలవారీ స్థిరమైన ఆదాయం పొందేందుకు అనువైన స్కీమ్. ఈ పథకం భారత ప్రభుత్వం పోస్ట్ ఆఫీస్ ద్వారా అమలవుతుంది. ఈ పథకం ద్వారా నెలవారీ ఆదాయం అందుతుంది. వడ్డీ మొత్తం నేరుగా ఎవరైతే ఖాతాదారుడు ఉంటారో అతడి బ్యాంకులకు ట్రాన్స్ఫర్ అవుతుంది. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ కాల పరిమితి 5 సంవత్సరాలు. అంటే ఈ స్కీమ్లో మీరు అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత అమౌంట్ ఫిక్స్డ్ చేసిన తర్వాత 5 సంవత్సరాల వరకు దీనికి గడువు ఉంటుంది. ఈ 5 సంవత్సరాలు అమౌంట్ తీయడానికి కుదరదు. వడ్డీ రేటు కూడా ఏమవుతుందంటే ప్రస్తుత రేటు ఇప్పుడు 7.4 ఉండని 7 ఉండని ఎలా ఉంటే ఇందులో మినిమం డిపాజిట్ 1000 రూపాయలు పెట్టుబడిగా పెట్టుకోవచ్చు. స్టార్టింగ్ అమౌంట్ మ్యాక్సిమం డిపాజిట్ వచ్చేసరికి వ్యక్తిగత ఖాతా అయితే 9 లక్షలు ఇన్వెస్ట్ చేయొచ్చు. అదే జాయింట్ ఖాతా అయితే 15 లక్షల వరకు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ముగ్గురు వరకు కూడా ఈ జాయింట్ అకౌంట్లో మ్యాక్సిమం ముగ్గురు వరకు జాయిన్ కావచ్చు. ఈ విధంగా ఫిక్స్డ్ అమౌంట్ డిపాజిట్ చేస్తే 5 సంవత్సరాల వడ్డీ రేటు 7.4 చొప్పున 9 లక్షలు డిపాజిట్ చేస్తే నెలకు వచ్చేసి 5,500 వస్తుంది. 9 లక్షలకి 15 లక్షల వరకు డిపాజిట్ చేస్తే 9,250 రూపాయలు వస్తుంది ప్రతి నెల ఇన్కమ్. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో చేరాలంటే భారత పౌరుడై ఉండాలి. అంటే మన ఇండియన్ సిటిజన్ ఓన్లీ. 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు గల పిల్లలు కూడా ఈ ఖాతా ఓపెన్ చేయవచ్చు. మన ఇంట్లో కనుక ఒక 10 సంవత్సరాలు దాటిన తర్వాత పిల్లలు ఉంటే వాళ్ళ పేరు మీద కూడా అకౌంట్ ఓపెన్ చేసి మన దగ్గర క్యాష్ అనేది నిలవ ఉంటే ఒక ఎక్కువ మొత్తంలో ఆ అమౌంట్ వాళ్ళ పేరు మీద ఫిక్స్డ్ చేస్తే ఒక మంత్లీ ఇన్కమ్ స్కీమ్ లాగా ఒక 5,000 కానీ 6,000 కానీ 10,000 కానీ ఎంతో కొంత వస్తుంది. ప్రభుత్వ స్కీమ్ కాబట్టి పెట్టుబడులు సురక్షితంగా ఉంటాయి. పోస్ట్ ఆఫీస్ సర్వీసులు సులభంగా ఉపయోగించుకోవచ్చు. 5 సంవత్సరాల తర్వాత ఈ స్కీమ్ను క్లోజ్ చేసి కొత్తగా పెట్టుబడి పెట్టవచ్చు. అంటే 5 సంవత్సరాల వరకు ఈ అమౌంట్ని మీరు మళ్ళీ తీసుకోవాలంటే తీసుకోలేరు. ఈ 5 ఇయర్స్ మీకు ఇన్కమ్ అనేది వస్తూనే ఉంటుంది. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీరు ఆ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ తీసి మళ్ళీ రెన్యువల్ కావాలంటే చేసుకోవచ్చు. లేదనుకుంటే కనుక అమౌంట్ తీసుకోవచ్చు. లేదు ఒకవేళ మీకు ముందుగానే ఇందులో అమౌంట్ కావాలి, మీరు తీసుకోవాలి, వెనక్కి తీసుకోవాలి అంటే కొంత ఫైన్ కట్టాల్సి ఉంటుంది. 1 సంవత్సరం పూర్తయ్యే లోపు పెట్టుబడి వెనక్కి తీసుకోవాలంటే అందుకు అనుమతి లేదు. మీరు అమౌంట్ ఫిక్స్డ్ చేసిన తర్వాత 1 ఇయర్ వరకు మీ అమౌంట్ అయితే బయటికి రాదు. 1 ఇయర్ తర్వాత అయితే తీసుకోవచ్చు కొంత పెనాల్టీ కట్టి. 1 నుంచి 3 సంవత్సరాల మధ్య తీసుకుంటే 2% కట్టాలి. 3 సంవత్సరాల తర్వాత తీసుకుంటే 1% జరిమానా కట్టాలి. పోస్ట్ ఆఫీసులో POMIS ఫామ్ నింపి ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, డాక్యుమెంట్స్ సమర్పించాలి. డిపాజిట్ మొత్తం నగదు, చెక్కు లేదా DD ద్వారా చెల్లించవచ్చు. మరిన్ని వివరాలు కావాలంటే మన సమీపంలో ఉన్న పోస్ట్ ఆఫీసును సంప్రదించవచ్చు.
లేదా భారత ప్రభుత్వ పోస్టల్ వెబ్సైట్లో కూడా వివరాలు చెక్ చేసుకోవచ్చు. అంటే ఈ స్కీమ్ ద్వారా వృద్ధులకు కానీ పని చేసుకోలేని వాళ్ళకి కానీ చాలా ఉపయోగం ఉంటుంది. అయితే ఏదైనా కానీ వీళ్ళ దగ్గర లిక్విడ్ క్యాష్ అనేది నిలవ ఉండాలి. మినిమం 10 నుంచి 15 లక్షలు కనుక నిలవ ఉంటే వారు ఆ అమౌంట్ని పోస్ట్ ఆఫీసులో ఫిక్స్డ్ చేస్తే ఒక ఫిక్స్డ్ అమౌంట్ అనేది మంత్లీ ఒక శాలరీ లాగా, అది 9,000 అవనండి, 5,000 అవనండి, 10,000 అవనండి, ఎంత అవనండి, అది ఆ రోజు వడ్డీ రేటును బట్టి వాళ్ళకి అకౌంట్లో జమ అవుతుంది. ఇది ఒక మంచి స్కీమ్, బాగుంది. కాకపోతే కూడా మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఫిక్స్డ్ చేసిన తర్వాత 5 సంవత్సరాల వరకు ఆ అమౌంట్ తీసుకోవడానికి కుదరదు. ఒకవేళ మధ్యలో తీసుకోవాలి అనుకుంటే 1 సంవత్సరం తరువాత తీసుకోవాలి, కానీ దానికి కొంచెం పెనాల్టీ కట్ అవుతుంది. ఇవన్నీ ఆలోచించుకుని దాంట్లో ఫిక్స్డ్ చేయాలి అమౌంట్. కానీ ఏదైనా కానీ ఇది ఒక మంచి స్కీమ్. ఇది ఎప్పటి నుంచో ఉంది, తర్వాత ఇప్పుడు కొంచెం తెలుస్తుంది ప్రజలకి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.